అంతా ఒక డిజ్నీ ఫెయిరీ టేల్లా ఉన్న తన స్టోరీ చేంజ్ చేసిన అంటిల్ తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసుకుందాం. అంతా బాగానే ఉంది అంటిల్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్. ఐ డోంట్ నో నాకు తన పైన ఉన్న ఫీలింగ్స్ని ఏమనాలో. ఒక 2 years చిన్నపిల్లాడు వాళ్ళ అమ్మ ఇక్కడ తనని వదిలి వెళ్ళిపోతుందనే భయం ప్రేమ అవుతే, అదే భయంతో ఉన్న నాది కూడా ప్రేమే. అదే వాళ్ళ అమ్మతో కలిసినప్పుడు ఉండే ఆనందం ప్రేమ అవుతే, తనతో ఉన్నప్పుడు అంతే సంతోషంగా ఉండే నాది కూడా ప్రేమే. ఇవి చాలా వాళ్ళని డిస్క్రైబ్ చేయడానికి. సినిమాలో చెప్పినట్టు ఏ వండర్స్ మ్యాజిక్స్ జరగాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు ఇది లవ్ అని. ఇదే విషయం తనకి చెప్పాలని ప్రయత్నించిన ప్రతిసారి అందరిలాగే తనని కోల్పోతానన్న భయం ముందు నా ప్రేమ కూడా చిన్నదిగానే కనిపించింది. చాలా కష్టంగా ఉంటుంది. ఇలా మనసులో అనుకునే ప్రతి మాట, ప్రతి ఆలోచన తనకు తెలియకుండా ఉండిపోతుంటే ప్రతిరోజు అనుకుంటా చెప్పేద్దాం, అట్లీస్ట్ చెప్పలేకపోయానన్న రిగ్రెట్ ఫీలింగ్ అయినా ఉండదు కదా అని. బట్ నో, ఐ కాంట్. మొన్న థర్స్డే జరిగింది. ఇంకా గుర్తుంది, క్లాస్లో ఫ్యాకల్టీస్ ఎవరు లేరు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు తన వైపు చూస్తూ కూర్చున్నాను. ఒక్కసారి తను వెనక్కి తిరిగి చూసింది. అప్పుడు రియలైజ్ అయ్యా, ప్రతి బాలీవుడ్ మూవీలో కళ్ళని ఎందుకు అంతలా పొగుడుతూ సాంగ్స్ ఉంటాయో. ఒకరి కళ్ళలో అంత ఇన్నోసెన్స్ ఇప్పటివరకు చూడలేదు. బయటకు కొంచెం ఝాన్సీ రాణిలా కనిపించినా తను ఇంకా చిన్నపిల్లే. అప్పుడు అర్థమైంది ఐస్ డు స్పీక్ అని. బట్ నా కళ్ళల్లో తనకేం కనిపించట్లేదా? మేబీ నాలాగే నా కళ్ళు కూడా నటిస్తున్నాయేమో. మేము ఎప్పుడు గొడవ పడినా ఒక 2 days ఆగి ప్రతిసారి తనే కాల్ చేసేది, కానీ ఏం మాట్లాడకుండా ఉండేది. చూసి చూసి ఏంటి చెప్పు అని అడిగేవాడిని. అప్పుడు స్టార్ట్ చేసేది తిట్టడం. హౌ బ్యూటిఫుల్ దట్ ఈస్. ఒక రిలేషన్షిప్లో ఇష్టాన్ని కూడా కోపంలా చూస్తే దానికన్నా ప్యూర్ ఇంకేముంటుంది. తన తిట్టడం వినడం కోసమైనా నేనే కావాలని గొడవ పడేవాడిని. చూస్తూ చూస్తూ కాలేజ్ అయిపోయింది. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకా రోజు తన్ని కలవలేను అనే ఒక థాట్ స్ట్రైక్ అయింది. ఇలాంటి ఒకటి జరుగుతుంది అని ఆలోచించకుండా ఉంటాం కదా. సో ఫూలిష్. మేబీ ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసే ధైర్యం లేకపోవడం వల్లేమో. బట్ ఇట్ హ్యాపెన్. కాలేజ్ అయిపోయింది. షీఈస్ గోన్. కలిసిన లాస్ట్ డే మాట్లాడుకున్నాం. యూఎస్కి వెళ్తున్నా. ఇంకో 2 monthsలో అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. చాలా భయంగా ఉంది. మామయ్య వాళ్ళతో ఉంటా కాబట్టి రోజు కాల్స్ చేయడం కుదరదు. బట్ విల్ బీ ఇన్ టచ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. వెనక్కి తిరిగి ఒక్కసారి చూసినా ఇన్నాళ్ళు చెప్పాలనుకున్న అన్ని మాటలు చెప్పేద్దాం అనుకున్నా. బట్ తను చూడలేదు. మళ్ళీ ఎందుకు ట్రై చేయలేదా అని చెప్పి ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటా. ఇప్పటికి తను వెళ్ళిపోయి 2 years అయింది. తనతో ఉన్న మెమరీస్ కూడా మర్చిపోతున్నా. స్లోగా తన వాయిస్ ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు. అందరూ అంటారు పాస్ట్ని మర్చిపోవడం చాలా కష్టమని. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఆ పాస్ట్లో ఉన్న మెమరీస్ గుర్తుంచుకోవడం ఇంకా కష్టం. తను మళ్ళీ ఇండియా ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటికి తను ఎలా ఉంటుందో కూడా తెలియదు. నాతో నార్మల్గా మాట్లాడుతుందో కూడా లేదో తెలియదు. బట్ తను ఎలా ఉన్నా, ఎవరితో ఉన్నా, నాకు మాత్రం నేను ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా, ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా, ఒక్క స్మైల్తో అన్నీ క్లియర్ చేసే బ్యూటిఫుల్ స్టోరీ అలానే గుర్తుంటుంది.